ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందామండి. వృషభ రాశి వారికి జూన్ 29 ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామండి. వృషభ రాశి వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందు అందరికీ ఎన్నెన్నో సమస్యలు ఉంటాయండి. ఆ సమస్యల నుంచి బయటపడాలంటే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువు గారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారండి. మనం ఎక్కడున్నా సరే ఈ గురువు గారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదిస్తే చాలు. ఫోన్లోని కూడా అన్ని విషయాలు చెప్తారు. ఈ గురువు గారి ఫోన్ నెంబర్ వచ్చేసి 8639494958. చూసారు కదండి, మనం ఎక్కడున్నా సరే ఈ గురువు గారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదిస్తే చాలు. ఫోన్లోనే అన్ని విషయాలు చక్కగా చెప్తారు. ఈ గురువు గారు చాలా నమ్మకదగమైన గురువు గారు అండి. చెప్పినట్టుగా జరుగుతుంది. 24 గంటల్లోనే చక్కటి ఫలితాలు దొరుకుతాయి. ఒక్కసారి మా పైన నమ్మకం ఉంటే ఈ గురువు గారికి ట్రై చేసి చూడండి. అలాగే వృషభ రాశి వారు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుందండి. వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మాకు సపోర్ట్ చేయండి. వృషభ రాశి వారికి కోపము, ప్రేమ, పగ అనేవి కూడా ఎక్కువగానే ఉంటాయండి. ఇక అలాగే నమ్మకంతో, పట్టుదలతో, ప్రేమతో ఎక్కువ శ్రద్ధయుక్తుల్ని కలిగి ఉంటారండి వృషభ రాశి వారు. ఈ శని ప్రభావం వలన అనారోగ్య సమస్యలు కూడా కనిపిస్తున్నాయండి. ఈ రాశి వారు కెరియర్ లో ఎక్కువ ఎవరి ఆధిపత్యాన్ని కూడా అనుగ్రహించరు. స్నేహపూర్వితమైనటువంటి సంబంధాలని కలిగి ఉంటారు. అలాగే వీరికి కష్టపడి పని చేయడం అంటే చాలా ఎక్కువ ఇష్టమండి. మొండి నిజాయితీ పరులనే చెప్పుకోవాలి. అలాగే ఆత్మధైర్యంతో ఎలాంటి సమస్యనైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉంటారు ఈ వృషభ రాశి వారు. సమస్యలను చూసి భయపడకుండా సమస్య నుంచి ఏ విధంగా అయినా సరే వీరిని చూసి ఆ సమస్య పారిపోయే విధంగా మొండి పట్టి అంటే అలాంటి పట్టుదలను కలిగి ఉంటారని చెప్పుకోవాలండి. చాలా ఎక్కువగా అంతర్దృష్టి కూడా కలిగి ఉంటారండి. ఎదుటి వ్యక్తులు ఎలాంటి స్వభావం కలిగి ఉంటారు అని వారిని చూసి, వారి ముఖభావం చూసి అంచనా వేసేటటువంటి వ్యక్తులయ్యి ఉంటారు ఈ వృషభ రాశి వారు. అలాగే ఆచార వ్యవహారాల పట్ల చాలా ఎక్కువ మొక్కు చూపిస్తారండి. అలాగే సామాజిక న్యాయం, సమానత్వం, సానుకూలమైనటువంటి ప్రభావం చూపటం పట్ల వీరికి ఆసక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే స్వయంగా వచ్చినటువంటి సొమ్ముతోనే ఆనందంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారండి. అలాగే ఎవరి దగ్గర కూడా చేయి చాపరు. ఎంతటికీ కూడా దిష్ట పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఒకరికి నుంచి సహాయాన్ని కోరుకోవడానికి కొంచెం మొహమాట పడతారండి ఈ రాశి వారు. అలాగే వీరికి చాలా అంటే చాలా కెరియర్లో స్థిరపడడానికి బాగుండాలి అనే ఆలోచనలు కలిగి ఉంటారండి ఈ రాశివారు. అలా స్థిరపడడానికి కూడా వీరికి చాలా రోజుల నుంచి అటువంటి సమస్యల వల్ల గమ్యాలని చేరుకోకపోవడం, అలాగే అనుకున్నటువంటి లక్ష్యాలను వీరు ఛేదించలేకపోవడం, ఏదైనా సరే పని చేయాలి అనుకుంటే ఆ పనిని చేయలేకపోవడం, ఆ పనులన్నీ కూడా వెనకబడిపోవడం, ఇవన్నీ కూడా వీరిని కొంచెం కృంగదీసే విధంగా ఉన్నాయి. కాబట్టి అయితే వీటికి సంబంధించి కూడా మీరు చేయవలసిన కొన్ని చిన్న పరిహారాలు, చేసుకోవాల్సినటువంటి పూజలు ఇవి కూడా తెలుసుకుందామండి ఈ రోజు ఈ వీడియోలో. రోజు మీరు చేసుకోవాల్సినటువంటి అనుకూలమైనటువంటి భగవంతుడి దేవతారాధన, పాటించవలసిన పరిహారాలు ఇవన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. రేపటి రోజున మీరు కొంచెం ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలండి. ఎందుకంటే మీకు సంబంధించినటువంటి కొన్ని నిర్ణయాలు కొంతమంది వ్యక్తులు ద్వారా బయటపడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదైనా సరే తెలిసి తెలియక చేసినటువంటి తప్పులు ఏవైనా సరే ఉంటే అవి కొంతమంది వ్యక్తులు ఏంటి అంటే పని కట్టుకుని మరీ వారికి సరైనటువంటి సమయం దొరికిందని చెప్పే భావనతో మిమ్మల్ని ఎక్కడో చోట ఇరికించాలి అని, మిమ్మల్ని రెచ్చగొట్టే విధంగా, మీరు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకునే విధంగా, మీరు దోహదం చేసే విధంగా మిమ్మల్ని వారు రెచ్చగొడతారు. కాబట్టి మీరు ఎక్కువగా ఆవేశపూరిత నిర్ణయాల జోలికి వెళ్ళకండి. అలాగే చిన్న గొడవలతో ఎవరిపైనైనా సరే ఆవేశంగా గొడవ పడకండి. ఎందుకంటే మీకు సంబంధించినటువంటి చిన్న రహస్యాలు కావచ్చు, లేదంటే పెద్ద రహస్యాలు కావచ్చు, లేదంటే మీ పై అధికారుల దగ్గర మిమ్మల్ని కొంచెం తక్కువ స్థాయిలో చేసి మిమ్మల్ని ఎగతాళి చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో అటువంటి వ్యక్తులు మీ చుట్టూ మిమ్మల్ని కాపు కాసుకుని ఉన్నారు అని చెప్పి మాత్రం మీరు గమనించాలి. అలాగే మీ శక్తిని రేపటి రోజున మీ స్త్రీ అభివృద్ధిని మీరు చూస్తారండి. ఇక మీరు పనిచేసే చోట ఈ రోజు మీరు ఒక స్వయంకృత అపరాధాన్ని కూడా తెలుసుకుంటారండి. అంటే మీరు ఏదైనా సరే మిస్టేక్స్ చేయడం కానీ, లేదా ఏదైనా మీకు సంబంధించినటువంటి ఒక వర్క్ లో కొంచెం తడబాటు పడడం కానీ, ఇటువంటిది ఏదైనా సరే రేపటి రోజున మీరు చూస్తారండి. రేపటి రోజున మీ జీవితానికి ఒక ముఖ్యమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఇక అలాగే ఎవరైతే ఈ రాశికి చెందిన వారు విద్యార్థులు ఎవరైతే ఉంటారో
చదువు పట్ల విపరీతమైనటువంటి శ్రద్ధని చూపించబోతున్నారు. మంచిగా మీరు అనుకున్న విధంగా వారు విద్యలో ముందుకు వెళ్ళబోతున్నారండి. అలాగే జీవిత భాగస్వామి సమక్షంలో రేపటి రోజున మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకోబోతున్నారో అవన్నీ కూడా ముందు తరాలకు మీకు అవన్నీ కూడా బాగా ఉపయోగపడతాయనే చెప్పుకోవాలండి. అలాగే నిరంతరం ఈ ఆర్థిక స్థితిలో మీరు చక్కగా మంచి నిర్ణయాలు ఏవైనా సరే తెలుసుకోవాలి అనుకోవడం కోసం మీకు తెలియనటువంటి విషయాల్ని ఎవరినైనా సరే ఒక వ్యక్తిని సలహా అడిగి తీసుకోవడం ఎటువంటి తప్పు కూడా లేదు. కాబట్టి కొంతమంది వ్యక్తులను, అంటే అందరినీ కాదండి, మీకు దగ్గరైనటువంటి వ్యక్తుల్ని సంప్రదించి ఆర్థిక పరమైనటువంటి విషయాల్ని తెలుసుకుని వాటి నుంచి కొన్ని మెలకువలు నేర్చుకున్న తరువాతే మీరు ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో దిగడం చాలా మంచిది. ఇక అలాగే కొత్త ప్రాజెక్టుల కోసం, నిధుల కోసం మీరు రేపటి రోజున కొన్ని సన్నాహాలు సిద్ధం చేసుకుంటారు. కుటుంబంతోనూ మీ స్నేహితులతోనూ చెప్పుకోదగినటువంటి సమయం రేపటి రోజున మీకు దొరుకుతుందని చెప్పుకోవాలండి. మీ మనసులో ఉన్నటువంటి కొన్ని సంఘటనలను వారితో చెప్పుకోవడానికి రేపటి రోజున కొంత సమయాన్ని వారి కోసం రేపటి రోజున కేటాయిస్తబోతున్నారు. అలాగే ఈ రాశి వారు రేపటి రోజున ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే మీకు చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవాలి. అలాగే కొంతమంది వ్యక్తులు ఎవరైతే వ్యాపార పరంగా చాలా ఇంట్రెస్ట్ గా ఉండి చాలా రోజుల నుంచి ఈ వ్యాపారాన్ని మేము ప్రారంభించాలి అనుకునేవారు ఉంటారు కదండి, అటువంటి వ్యక్తులకు రేపటి రోజున కొత్తగా వ్యాపారాలు చేయాలి అనుకునే వారికి కూడా రేపటి రోజు చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవాలి. ఇక అలాగే కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ రీత్యా అలాగే వ్యాపార రీత్యా ఇలా మీకు సంబంధించినటువంటి అన్ని రంగాల వారికి కూడా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవాలి. అలాగే మీ యొక్క సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుందండి. అంటే మీ ప్రవర్తన వల్లనే ఎదుటి వాళ్ళు ఇంప్రెస్ అవుతారన్నమాట. మీరు పనిచేసే చోట కావచ్చు, లేదంటే మీ బంధువర్గంలో కావచ్చు, ఇలా మీకు సంబంధించినటువంటి వారి దగ్గర కావచ్చు, మీరెంత సౌమ్యంగా ఉంటే, మీరు ఎంత సౌమ్యంగా ప్రవర్తిస్తే ఎదుటి వ్యక్తులు నుండి అంత మంచి మెప్పును పొందుకోగలుగుతారు. ఇక అలాగే కొంతమంది వ్యక్తులు ఏమిటి అంటే రేపటి రోజు మిమ్మల్ని పని కట్టుకుని మరి మిమ్మల్ని దూషించడం కానీ మిమ్మల్ని బాధ పెట్టాలి అని చూస్తూ ఉంటారండి. అటువంటి వ్యక్తులకి మీరు కొంచెం దూరంగా ఉండాలి. అలాగే వారు ఏదైనా అన్నా కూడా మీరు కోపంలో వారిని దూషించడం కానీ వారితో గొడవ పెట్టుకోవడం కానీ ఇలాంటివి చేసి ఈ యొక్క ఎనర్జీ లెవెల్స్ ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం మాత్రం చేయకండి. అలాగే రేపటి రోజున కుటుంబ సభ్యులు అనేవి రేపటి రోజున మీకు తగ్గుముఖం పెడతాయండి. ఏదైనా కుటుంబ వ్యవహారానికి సంబంధించిన వ్యవహారాలు, ముఖ్యమైనటువంటి విషయాల్లో చాలా రోజుల నుంచి మీ కుటుంబ సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ ఉండి వాటికి సంబంధించి ముగింపు లేకుండా ఏవైనా సరే ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి, ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారి అందరికీ కూడా రేపటి రోజున మీ కుటుంబ సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పట్టడం మీరైతే చూస్తారండి. ఇక అలాగే మీ సమస్యలన్నీ కూడా, అంటే మీ డబ్బు ఖర్చులు అవన్నీ కూడా అదుపు చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఈ రోజు ఖర్చులన్నీ కూడా మరి ఎక్కువగా విలాసాలకు ఖర్చు అయిపోయేటటువంటి ప్రమాదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి విలాసవంతమైనటువంటి జీవితానికి అలవాటు పడకుండా మీరు ఎంతవరకు అయితే అది అవసరమని అనుకుంటారో అది అవసరమైనంత వరకే ఖర్చు చేయడం అనేది చాలా మంచిదండి. ఇక అలాగే మీరు కొన్ని విషయాల పట్ల అవకతవకలు చేసేటటువంటి కొన్ని సమస్యలు అయితే కనిపిస్తున్నాయండి. అంటే ఏదైతే మీకు చాలా రోజుల నుంచి మీకు ఈ పని చేద్దామా వద్దా అని ఆలోచించేటటువంటి విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం చాలా మంచిదండి. ఎందుకంటే పక్కన పెట్టేసినటువంటి పనిని మళ్ళా మీరు తిరిగి స్టార్ట్ చేసినా కూడా మీకు పెద్దగా ప్రయోజనం అయితే కనిపించకపోవచ్చు. ఇక ఈ విధంగా అయితే రేపటి రోజున మీకు కొన్ని వ్యవహారాల పట్ల కొన్ని విషయాలు ఈ విధంగా ఉండబోతున్నాయండి. అలాగే రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనుల గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందామండి ఈ వీడియోలో. ఎవరైతే ఇన్ని రోజుల నుంచి పక్కన పెట్టినటువంటి పనులు తిరిగి మరలా చేయాలి అని అనుకోవడం అనేది మీ మూర్ఖత్వం అవుతుందండి. ఎందుకంటే ఇటువరకు చేసినప్పుడు ఏ అభివృద్ధి కనపడకపోవడం వల్లనే కదండి మీరు ఆ పనిని పక్కన పెట్టింది. మరలా తిరిగి మీకు ఉన్నటువంటి సమయాన్ని వృధా చేసుకోవడం కాకపోతే వాటిని మరలా మీరు తిరిగి రీస్టార్ట్ చేశారు అంటే గనక మీ సమయము మరియు డబ్బు వృధా అయిపోవడం తప్పకుండా జరుగుతుందండి. ఇక అలాగే డబ్బుల విషయంలో కూడా అనవసరమైనటువంటి నిర్ణయాలను, కొంతమంది వ్యక్తులను నమ్మడం వలన కూడా ధన లాభము అనేది మీకు ఏ విధంగా అయితే కలిగిందో అంతే విధంగా ఆ ధనం కూడా మీ నుండి వృధా అయిపోవడం అయితే మీరు చూస్తారండి. కోపంతోనూ అలాగే మీ యొక్క కక్షలతోనూ కొంతమంది వ్యక్తులు అనవసరంగా వారితో ఎక్కువసేపు మాట్లాడి వారితో లేనిపోని కొన్ని చిక్కులకి గురయ్యేటటువంటి సంఘటనలు రేపటి రోజున మీకు లేకపోలేదండి. కాబట్టి మీ మనసుని కొంచెం నిర్మలంగా ఉంచుకునేందుకు ప్రయత్నం అయితే చేయండి. అలాగే మీ కుటుంబాన్ని కొంచెం అప్సెట్ చేసే విధంగా మీ మాటలు ఉండబోతున్నాయండి అని చెప్పుకోవచ్చు. కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి ప్రత్యేకత విషయాలను కూడా గౌరవించి వారు చెప్పేటటువంటి మంచి మాటలను స్వీకరించి ఏదైనా సరే మీకు నచ్చకపోతే ఈ పని నాకు నచ్చలేదు,
ఈ మాట నాకు నచ్చలేదు అని చెప్పి వారితో నార్మల్గా చెప్పుకుంటే సరిపోయిద్ది. ఇక అలాగే అదృష్టం ఎప్పుడూ కూడా కోపాన్ని తెలివి చేసుకునేటటువంటి వారినే వర్ణిస్తుంది అని అంటారండి. మీరు కూడా కోపాన్ని కొంచెం అదుపు చేసుకుంటే, మీరు తెలివిని ప్రదర్శిస్తే అదృష్టం అనేది మిమ్మల్ని కూడా తప్పకుండా వర్ణిస్తుందని చెప్పుకోవాలి. ఇక కోపం మిమ్మల్ని దహించే ముందు మీరు దాన్ని దగ్ధం చేసేయడం మంచిది అని తెలుసుకోండి. ఏదైనా కానీ కోపాన్ని మీరు కలిగి ఉన్నప్పుడు వెంటనే ఆ కోపం నుంచి మీరు బయటపడడానికి ఏదో ఒక విధంగా దైవనామస్మరణ చేసుకోవడం కానీ, లేదంటే ఆ కోపాన్ని వెంటనే మీరు మీ నుండి బయటికి పంపించలేనటువంటి సమయంలో మీరే కాసేపు మనసుని ప్రశాంతంగా ఉండేటటువంటి పని చేసి మంచి ఉపాయాన్ని నిర్ణయించుకోవడం చాలా మంచిదండి. ఇక రేపటి రోజున మీరు విశేషమైనటువంటి ప్రయోజనాలను పొందేందుకు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. రేపు ఆదివారం కాబట్టి గుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ ప్రయత్నాలు చేసి వృధా అనుకున్నటువంటి సమయంలో కూడా మీకు ఉద్యోగ ప్రయత్నాలు అయితే సఫలీకృతం అవటానికి మీకు అన్ని విధాలుగా కూడా రేపటి రోజున మీరు చేసేటటువంటి పనితీరు మీకు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ మీకు రేపటి రోజున అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అలాగే ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే అప్పుల బాధలు ఏవైనా ఉంటే ఇలాంటి సమస్యలన్నీ కూడా మీ నుంచి దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయండి. కావాల్సినటువంటి ధనం ఏదైనా సరే ఉంటే సమయానికి మీ చేతికి అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి ఉన్నటువంటి ధైర్యంతో మీరు ముందుకు వెళ్ళడానికి అనుకునేటటువంటి ప్రతి పని కూడా మీకు పూర్తి చేసేందుకు దైవ బలం అనేది మీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుందండి. ఎవరి దగ్గర కూడా అప్పు తీసుకోకండి, అప్పు ఎవరికి కూడా ఇవ్వకండి. ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే శత్రుపీడ కూడా మిమ్మల్ని కొంత ఇబ్బందికి గురి చేస్తుంది కాబట్టి ఈ విషయాలను కూడా కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ ఉండండి. ఈ విధంగా ఈ రాశి వారికి రేపటి రోజున వృత్తిపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, విద్యపరంగా కానీ ఈ విధంగా ఉండబోతుందండి. చూసారు కదండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకా వృషభ రాశి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఇంకా అలాగే గురువుగారు చెప్పాం కదండి, ఆ గురువుగారు చాలా నమ్మకతగమైన గురువుగారు అండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి.